ఇది సినిమా చూసారు సార్, జనరల్ లైఫ్ మనం చాలా చదువుకొని ఏపీఆర్ చేసి రాసిన తర్వాత దానికి అప్లై చేసుకొని అదర్ కొంచెం ఎంత ఎఫర్ట్ చేస్తే ఉద్యోగం సంపాదించుకున్నాక వచ్చినాక పెళ్లి చేసుకుని ఇట్లా ఫార్మేషన్ ఆఫ్ లైఫ్ అనేది చాలా మంది అనుకుంటారు. కానీ ఎవరి జీవితంలో నాకు ఒక సినిమాలో డైలాగ్ కూడా పెట్టారు, ప్రతి అందమైన అమ్మాయి ప్రభాస్ లాంటి మొగుడు కావాలని కోరుకుంటారు, కాకపోతే వాళ్ళు దురదృష్టం అంటే ప్రభాస్ లాంటి వాళ్ళు దొరుకుతారు. సో మన లైఫ్ లో ఇలా అనుకుంటాం. మా నాన్నగారు కూడా ఏపీఆర్ చేసి రాసి నువ్వు 10th అయిన తర్వాత ఏపీఆర్ చేసి రాయి, దాని తర్వాత చదువుకొని ఉద్యోగం అంటే హీఈస్ పర్టికులర్ అబౌట్ ఆయన ఎంప్లాయీ కాబట్టి ఎలాగైనా ఉద్యోగం చేస్తే ఆడు సెటిల్ అయిపోతాడని దీంతో ఉన్నారు తప్ప మన జీవితం ఎలా అవుతుందని ఆయనకి తెలియదు, నాకు అసలు తెలియదు. ఎలా అవుతాయండి సార్ అంటే తెలియదు కాబట్టి ఇది ఓకే. ఒకవేళ ఇది కాలేదు అనుకుంటే వీడికి ఎందుకు చదువుకొని ఉద్యోగం చేసుకోకుండా వీడి సినిమాలు ఆశాలు జీవితం అంతా నాశనం అయిపోయింది కదా. ఇది కూడా మనకి ఏది హోప్లెస్ కండిషన్స్ లో చదువు రావట్లేదు, ఏమి మనకి అవ్వట్లేదు అనేటప్పుడు నాన్నగారికి శరత్బాబు గారు ఫ్రెండ్, ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, రామదాస్ చదువుకున్నారు, ఆయన మెడ్రాస్ లో సెటిల్ అయిపోయారు. నాన్న జాబ్ లో ఇటు అటు ఇక్కడ ఈయన సెటిల్ అయిపోయారు. ఉంటారు కదా మా ఆవిడ ఉన్నాడు, ఆడు దేనికి పనికి రావట్లేదు, ఆడు ఏం చూసినా ఇంకా వీధిలో గొడవలు అంటాడు, అదే అంటాడు, వాళ్ళతో తిరుగుతున్నాడు, నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటే సర్లే ఇంకా చదువు వీడికి అప్డేట్ లేదు, ఇలాంటి వాళ్ళందరికీ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, దానికి మధు ఇన్స్టిట్యూట్ లో పెట్టేయండి అని చెప్పేసి అలాగా తాత్కాలికంగా జరగడం జరిగింది అంతే. నుంచి ఇలాగా అదేదో మెడ్రాస్ ప్లాట్ఫామ్ లో పార్కుల్లో పడుకొని దీని వల్ల అది ఇది ఇంకే లేదు మన మొత్తం టీటీడీ అసలు మామూలు ఇంకో టీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ గోల్, నా లైఫ్ గోలే లేదు. కానీ భయం ఉంటుందా? గోల్ లేనప్పుడు భయం వస్తుంది కదా, అంటే రేపు ఎప్పుడు కూడా ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్ మా నాన్నగారు అది ఏదో ఒకటి చేస్తాడులే అనేది ఉండేది ఫస్ట్ ఆయనకు ఉండేది. మనకి వాళ్ళ మనం ఉండేవాడు. ఎవరైనా పెద్ద హైయర్ అఫీషియల్ వచ్చి ఏంటి మీ అబ్బాయికి ఎందుకు ఇలా చేస్తున్నావు, వై యు ఆర్ స్పాయిలింగ్ హిస్ కెరియర్, చదువుకోవట్లేకపోతే రేపు పొద్దున ఎలాగా ఇది అవుతాడు అని అన్నప్పుడు మనకి రాత్రి భయం వేస్తుంది. తర్వాత చూసుకోవచ్చు, పొద్దున మామూలే. ఇంకా ఎవరికైనా సీరియస్నెస్ మనకు ఉండదు.